మన పరిశుద్ధుడును ప్రభు రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక విలువైన మాట మీరు ఈరోజుని ఆ విలువైన మాట మీతోటి పంచుకోవాలని ఆసక్తిగా మీ ముందుకు ఇలా రావటం జరిగింది. దేవుని మహాప్రేమ, ఆయన కృప మనల్ని, మన కుటుంబాలని కాచి కాపాడుతున్నందుకు, ఇంకా వాక్యం తెలియని వారికి వాక్యం మనం అందించేవారుగా యేసుక్రీస్తు ప్రభువారిని కేంద్రంగా మనము చేసుకుని, అంటే ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్తాం, ఆయన ద్వారానే మనకి విమోచన, ఆయన ద్వారానే మనకి నిత్య జీవము, ఆయన ద్వారానే మనకి సర్వసంపద. అంటే అదృశ్యమైన దేవుడు, అదృశ్యమైన దేవుని కుమారుడు, అదృశ్యమైన దేవుని కుమారుడైన పరిశుద్ధాత్ముడు, వాళ్ళు నిత్యము ఉన్నారు, నిత్యత్వంలో నుంచి ఉన్నారు. వాళ్ళ యొక్క ఉనికి, వాళ్ళ యొక్క పనే ఇదంతా సృష్టి. కాబట్టి ఈ దృశ్యమైనవి, ఈ భూమి, అలాగే ఈ పదార్థం కనపడుతున్నవి, ఇదంతా కూడా నాడు నశించిపోతున్నది. ఏ వాక్యం చేత భద్రపరిచాడో దేవుడు, ఆ వాక్యము ద్వారానే మళ్ళీ నశించిపోవటానికి, లయపరచబడటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ పదార్థంలో ఉన్న ఈ ఆత్మ దేవుని దగ్గరికి చేరాలంటే మనకి దేవునికి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ద్వారానే, యేసుక్రీస్తు యొక్క ఆయన కృప ద్వారానే దేవుని యొద్దకు మనం చేరాలని ముఖ్యంగా ఈ రోజుని మీతోటి నేను పంచుకోవాలని ఒక అంశాన్ని మీ దగ్గరికి తీసుకుని వచ్చాను. ఈ అంశము మొట్టమొదటిసారిగా నేను ఈ అంశాన్ని నేను మీకు వివరిస్తున్నాను. ఈ అంశం గురించి వెళ్ళాలంటే, ఈ భక్తుడగు ఈయన గురించి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఈ వ్యక్తిని తీసుకుని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకి చూపిస్తూ ఉంటారు. రైట్, అవును. ఎందుకంటే మనమందరం కూడా ఆయన సహోదరులమే. కాబట్టి ఈ అంశాన్ని మనం ముందుకి తీసుకుని వెళ్దాం. ఈ అంశము ఈ సందర్భం ద్వారా మన నిజ జీవితంలో జరిగి ఉండొచ్చు, జరగపోవచ్చు, లేకపోతే ముందు జరగబోయి దేవుని రాజ్యానికి మనం ప్రవేశించాలి. ఇది కంపల్సరీ ప్రతి వాని జీవితంలో, ప్రతి సహోదరి మన జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే మనం క్రైస్తవులుగా పిలువబడటానికి, ఆ ప్రభు మనకి తోడు నీడై ఉండటానికి దేవుడు తన ప్రియ కుమారుని పంపించి, ఆ కుమారుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా నిన్ను నన్ను శుద్ధిపరిచిన దేవాతి దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే మనము అదృశ్య యొక్క దేవుడు నిజ స్వరూపము. అంటే ఆయన శక్తులు మనము ఈ భూమి, అలాగే ఈ ఆకాశంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ మనకు తెలియపరచబడుతున్నాయి. కాబట్టి అవి తెలియక ఇశ్రాయేలు ప్రజలు వాటిని పూజించి దేవునికి విరోధంగా తిరగబడ్డారు. కాబట్టి వాళ్ళు నిత్య నాశనానికి వెళ్ళిపోయారని మనకి పవిత్రమైన బైబిల్ మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఎందుకంటే భక్తిహీనులైపోయారు, భక్తి లేదు. ఎప్పుడైతే నీలో భక్తి లేదో, నువ్వు ఎప్పుడైతే భక్తిహీనంగా కనపడతావో దేవునికి అయిష్టంగా నువ్వు ఉంటావు. కాబట్టి దేవుడు నేను ఇష్టపడడు. ఎందుకంటే నువ్వు ఒక్కరి నుంచి వచ్చావు, దేవుని దగ్గర నుంచి వచ్చావు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆయన కుమారుడగు రక్తము ద్వారా నువ్వు ఆయనకి దగ్గర అవ్వాలి. ఆ రక్తం నీకు దగ్గర ఎలా అవుతుంది? ఆయన అప్పుడే రక్తం కార్చి వెళ్ళిపోయి దేవుని కుడిపరచు మీద కూర్చున్నాడు కదా. నువ్వు విశ్వసించడం ద్వారా జరుగుతుంది. హృదయంలో పశ్చాత్తాపం ద్వారా, ఇదిగో నాలో ఆత్మ దేవుని యొద్ద నుంచి వచ్చింది. మానవులందరూ కూడా ఒక మనిషి నుంచే వచ్చారు. ఆ మనుషుడు ఆదాము, అవ్వ. వాళ్ళ ద్వారా యావత్ కోట్ల మంది వచ్చారు. ఆ కోట్ల మంది ఆ నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆ దేవుని యొక్క అడుగుజాలను మనం నడవాలని దేవుని స్వరూపు అయిన దేవుని కుమారుడు మనకొచ్చి ఆయన యొక్క ఆ పనికి మనము తగినట్టుగా మనం జీవించాలని ఆయన కుమారుడు మనకి తెలియపరిచి 33 సంవత్సరంలో మన మధ్య ఆయన ఉండి, మన మధ్య అంటే యెరూషలేములో ఉండి,
ఆ ప్రాంతాలన్నీ తిరిగి ఎన్నో ఉపమానాలు చెప్పి మీరు దేవునికి వారసులు అవ్వాలంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆత్మ మూలంగానే, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరని అన్న మాటలు ఖచ్చితంగా మనం గమనించాలి. ఈ రాత్రి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్పి నేను ముందుకి నేను తీసుకెళ్తాను. ఒక అతని గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను కదా. అతని పేరే యోసేపు. ఇతను ఎవరు కుమారుడు అంటే యాకోబు కుమారుడు. యాకోబు కుమారుడు ఎలా అంటే, మీరు ఆ చరిత్ర మీరు ఆది ఖండంలో మీరు చూసుకున్నట్లయితే రాహేలుకి 2 కుమారులు పుట్టారు. ఒక ఆయన పేరు యోసేపు, ఒక ఆయన పేరు బెన్యమీను. యోసేపు అందరి కుమారుల కంటే ఎక్కువ ఇష్టపరుడుగా దేవునికి తండ్రి అయిన దేవుని పట్లను, అలాగే భౌతికమైన తండ్రి అయిన యాకోబు పట్లను, ఆత్మీయమైన తండ్రి అయిన అదృశ్య తండ్రి అయిన దేవుని పట్లను, దేవుని కుమారుడి పట్లను, పరిశుద్ధాత్మ పట్లను స్పష్టంగా ఈయన చేసిన కార్యక్రమాలన్నీ మనకు కనపడతా ఉంటాయి. ఈ సందర్భంగా నేను మీకు ఒక మాట చెప్పి ఇంకా వాక్యానికి నేను తీసుకుని వెళ్తున్నాను. అందుకనే మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటే కొయ్యను. నిజమే కదా? జరిగిందా ఎలాగా నీకు ఎప్పుడన్నా? కంపల్సరీ జరుగుతుంది నీకు. మనం ఎందుకంటే అబద్ధాలకి ముందుంటాం, పచ్చి అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. నోరిప్పితే మనిషి ఉదయాన్నే లెగిస్తూ సాయంత్రం నిద్రపోయే వరకు కూడా అబద్ధకుడైన జనకుడితోటి సంబంధం కలిగి ఉంటాడు. బాధపడకండి, ఈ మాటలు నేను మీకు చెప్తున్నందుకు. బాధపడి వాక్యాన్ని డిలీట్ చేసేయకూడదు నువ్వు. నేను ముందు చెప్పబోయే విషయాన్ని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. యోసేపు గురించి చెప్పాలని నేను ఆశగా ఉన్నాను, పరిచయంగా చెప్తున్నాను ఈ విషయాలన్నీ నేను. ఆ యోసేపు యొక్క సందర్భంలో ముందు మనకి ఆ జీవితం అటువంటి స్థితి ముందు జరగకపోతే ఒకవేళ ముందు జరుగుతుందేమో, ఇవన్నీ మనము పరిగణనలో తీసుకోవాలి. నేను చెప్పే అంశం ఏంటంటే యోసేపు గురించి. యోసేపుకి ఏం జరిగిందంటే, తన సహోదరులందరూ ఓ పక్కెళ్ళారు, ఒక్కడే నిలబడ్డాడు. కానీ ఆయన నిలబడింది ఆత్మీయమైన అదృశ్య దేవునైన తండ్రైన పట్లను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి పట్లను, పరిశుద్ధాత్ముడు పట్ల కూడా ఆయన నిశ్చత కలిగి జీవించారు యోసేపు గారు. భౌతికమైన తండ్రి అయిన యాకోబు పట్ల కూడా ప్రేమ కలిగి, వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం ఆయనకి. తర్వాత ఇంకోటి పైపెచ్చి ఓ మాట చెప్తాను, యాకోబుకి ఇతనంటే చాలా ఇష్టం. దీనికి అనుబంధంగా ఒక ఆయన మీకు గుర్తు రావాలి. ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నది కూడా నీకు గుర్తు రావాలి. అదేంటండి యోసేపును తీసుకుని యేసుక్రీస్తు వారితో పోలుస్తున్నారంటే 100% మనము పోల్చి మాట్లాడచ్చు. అసలు నీకు బైబిల్ అంతా కూడా తన కుమారుడు వస్తున్నాడు, జాగ్రత్త పడండి, నాకు ప్రియ కుమారుని పంపిస్తున్నాను, అతని యందు నేను ఆనందపడతాను, మీరు జాగ్రత్త పడండి. ఇదొక మీకు అంశంగా మీరు తీసుకోవాలి. ఏంటి ఈరోజు యొక్క అంశం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 7వ వచనంలో మనము చదివికిని ఈ అంశాన్ని మనము ప్రారంభిద్దాం. ఈ అంశానికి బదులుగా చరిత్రలో ఆత్మీయంగా ఒక ఆయనకి జరిగిన సంఘటన మనము ఆ విషయాల్ని చూస్తూ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ విషయాల్ని మనం చూస్తూ, ఆ సందర్భాన్ని మనం చూస్తూ, ఆ కాంటెస్ట్ని మనం చూస్తూ మన జీవితంలో జరిగిపోవచ్చు, జరగకపోవచ్చు, జరగవచ్చు. జరిగి మనం ఆయన రాజ్యానికి వారసులుగా మనం ఉండాలి. నువ్వు మొదటగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో, వేరే వ్యక్తికి షేర్ చేయండి. ప్రేమపూర్వకంగా మీ అందరిని కూడా బ్రతిమాలుకునే ఈ మాట, ఒక్క మాట. ఎందుకంటే వాక్యము ఉన్నట్టున్నట్టు స్పష్టంగా నీకు అర్థమవ్వాలి, స్పష్టంగా అర్థమవ్వాలి. రాసింది ఎవరు? మోషే గారు మొదటి ప్రవక్త. లాస్ట్ ప్రవక్త ఎవరు?
జబదీ కుమారుడగు అపోస్తులుడగు యాహాను గారు. 42 మంది బైబిల్ రాశారు, 66 పుస్తకాలు. ఇది బాగా గుర్తుపెట్టుకో. కానీ జరుగుతున్న సందర్భం ఎవరిది? యేసోపుది. నేను తీసుకున్న అంశం ఏంటి? నువ్వేదైతే ఎత్తుతావో ఆ పంటే కోస్తావు. ఎగ్జాక్ట్లుగా ఈ 12 మంది సహోదరుల్లో ఒక ఆయన మనం విడిచిపెట్టేసి చిన్నతన్ని బెన్యమీన్ని కనమ 11 మందికి జరిగిన వాస్తవాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? దీనికి అనుగుణంగా నీ సహోదరుని మీద నీవు ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా సందేశానికి వెళ్ళిపోతున్నాను. పరిచయంగా మనం విన్న మాటలు ఏంటంటే క్లుప్తంగా చెప్తున్నాను. ఏది విత్తుతావో ఆ పంటే కోస్తావు. అవునంటారు చాలామంది. ఒకరు, నేను ఎలా ఉంటానండి, ఆయన అంటే నాకు ఇష్టం కాదండి, నా జీవితం ఇంతేనండి, ఆ ప్రభు చెప్పిన నేను మారనండి, దేవుడు చెప్పిన నేను మారనండి, దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క మాటలు విని చదువుకిని ఆత్మీయంగా సిద్ధపడ్డ సేవకులు ఎంతో ప్రేమపూర్వకంగా మనకి సలహా ఇచ్చినా మనం ఏమవుతాం చెప్పడం? వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. మనం చూస్తున్నాం కదా, చంటి పిల్లల్ని చంపేస్తున్నారు. ఒక సహోదరి వాళ్ళు అక్కగారు కూతుర్ని చంపేసింది, గొంతు పెట్టి బూర కోసేసింది. ఎవరు ప్రవేశించారు ఆ సహోదరులో? నీకు మృగాల సింహాలు కాదు, చిరతపుళ్ళు కాదు, ఏనుగులు కాదు, కొండ సెలవులు కాదు, మహామృగము మనుష్యుడుగా మనుషుల్లో వెళ్ళి హత్య చేయించేవాడు అపవాది. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచినవాడు కాదు. గట్టిగా మాట్లాడుతుంటే గట్టిగా కేకలేసేస్తాడు ఈయన అంటారు. మళ్ళీ మీతోటి అంతా చాలా బాధ, ఏది చెప్పినా చాలా బాధ. అర్థమవుతుంది కదా నా మాటలు? దేవుని మాట మనము శ్రద్ధగా వినటానికి ప్రయత్నపడాలి. అంశం ఏంటి? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. చాలా క్లియర్గా పైన మీకు తమిళ నేను మీకు కోసం అలాగా చక్కని రీతిలో నేను దాన్ని పెడతాం జరిగింది. బాగా గుర్తుంచుకోండి, జరిగిందా? వాస్తవంగా 100% జరిగింది. అంటే మరి ఇది నువ్వేం చేయాలి? వర్తమానంలోకి వచ్చేసాను. ఇది నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. మొదటగా నీ సహోదరు మీద నువ్వు ప్రేమ కలిగి జీవించాలి. రెండోది, దేవుడున్నాడు, ఒకాకొకనా దినములో తీర్పు జరగబోతుంది. అల్టిమేట్గా వీళ్ళకి భూలోకములో ఉండగానే కరువు రావటం, కరువు తర్వాత వీళ్ళు ఐగుప్తులో వెళ్ళటం, ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత యేసోపు దగ్గర మోకాల్లోని లేకపోతే వంచి నమస్కారం చేయటం, యేసోపేమో అధికారంగా నిలబడటం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని అంటాం. యేసోపు గారు, మీరు దేశాన్ని చూసి వేగురువారుగా ఉన్నారు, దేశం యొక్క సమాచారాన్ని తీసుకెళ్ళి వేరే దేశానికి చెప్పి యుద్ధానికి సిద్ధపరిచేవారుగా ఉన్నారని ఆయన అంటాం. ఆయన కఠినంగా మాట్లాడతాం. ఎందుకంటే బతిమాలుకున్నాడు కదా, అన్నలారా నన్ను విడిచిపెట్టండి, నన్ను నమ్మి వేయకండి, నేను మీ రక్త సంబంధిని, మీతో నేను బంధం కలిగి ఉన్నాను, మనమందరం ఒక్క తండ్రి కుమారులము, ఒకటే మన నాన్న, మనం ఎంతమంది ఎంత బతిమాలుకుంటే కనికరం చూపించలేకపోయారండి సహోదరులు. ఆయన పడుతున్న తపన చూస్తేనండి నీకు దుఃఖం రావాలండి. జాలి లేని మనుషులండి ఈ రోజుని.
చాలామంది ఉన్నారు, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడతలేదు. అంటే అక్రమార్కుడైన అపవాది నీలో ప్రవేశించి కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నాడు అన్నమాట. అంటే నువ్వు అల్టిమేట్గా అపవాది సంబంధం అన్నమాట. ఎంత బ్రతిమాలుకున్నాడని తెలుసండి ఈయన. అసలు ఈయన బతిమాలుకుంటాం ఆ వచనాలు నువ్వు లోతుల్లోకి వెళ్ళి చూస్తున్నట్లయితే నిజంగా ఇది మన మన పరిస్థితిలో కూడా జరిగిందంటారా? జరుగుంటుంది. నజరేయుడగు యేసుక్రీస్తు వారికి కూడా జరిగిందా? ఆయనకి జరిగింది. ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. నిజంగా ఆశ్చర్యపోతారు ఆ మాట మీరు చూస్తే. ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారండి యేసుక్రీస్తు ప్రభువుని కూడా. యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరిగింది. ఆ మాట చూద్దాం రండి ఒకసారి. యోహాను సువార్త 3వ వచనంలో 2వ వచనంలో, యూదుల పర్ణశాలల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు ఆయన చూచి, ఎవరు వీళ్ళు? యేషే, యాకోబు ఆ సహోదరులు. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టిన తర్వాత ప్రధాన పరిశుద్ధాత్మ తోడుతో ఆయన జన్మించిన తర్వాత వాళ్ళ దాంపత్య జీవితంలో ఇంకా కుమారులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు వారికి. ఆ సహోదరుల గురించి నేను చెప్తున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 3వ వచనం, ఆయన సహోదరులు ఆయనను చూచి, ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు వారిని, నీవు చేయుచున్న క్రియలు నీ శిశువులు చూసినట్లు, ఎవరు పెంచుకున్నారు కదా ఆయన శిశువుల్ని చూసినట్లు, ఈ స్థలం విడిచి యోదాయకు వెళ్ళుము, బహిరమున అంగీకరింపబడి గోరువాడెవడను తన పని రహస్యమును జరిగింపడు, నీవు ఈ కార్యములు చెయ్యుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనుపరుచుకోమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదండి. తర్వాత యాకోబు గారు, యోధ, చూద్దామండి, నువ్వంతే కదా నేనంతే కదా. మొదటగా నన్ను కూడా రకరకాల మాటలు ఆడిన వాళ్ళు ఉన్నారు. ఈనాటికి కూడా వాళ్ళకి నేను సరిగ్గా అర్థం అవ్వట్లేదు. నా వాక్యము వాళ్ళకి అసలు నేను ఎలా మొదలుపెట్టాను పరిచయంగా, ఈ అంశాన్ని తీసుకున్నాను, ఆ సందర్భంలో ఎవరిని ముందుగా నేను కేంద్రంగా చేసుకుని మాట్లాడుతున్నాను, తర్వాత చరిత్రానికి ఎందుకు వెళ్తాను, ఆ చరిత్రలో జరిగిన వాస్తవాన్ని మీకు చూపించిన తర్వాత అది నా నిజ జీవితంలో కానీ మీ నిజ జీవితంలో కానీ జరిగితే దాన్ని ఎలా మనం అంగీకరించాలి, దాన్ని ఎలా ప్రేమపూర్వకంగా అనుమతించుకోవాలి, యేసోపు గారు ఎలా అనుమతించుకుని దేవుని రాజ్యంలో ప్రవేశించాడు అన్న మాట కూడా నేను చెప్తాను. ముగింపుగా మన జీవితాలు ఎలా ఉండాలన్నది కూడా చెప్పి నేను ముగిస్తాను. ఇంతే కదండి ప్రసంగం, అంతే కదా. పరిచయంగా మీకు సందర్భం, పరిచయం ఏంటి? ఏ పంట నువ్వు విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. దేవుడు వెక్కిరింపబడడు ఎగతాళి అవ్వడు. ఆయన ఎగతాళి చేయటం ఏంటండి? ఆయన ద్వారా సమస్తమంతా కలిగింది, ఆయన కుమారుని ద్వారా సమస్తమంతా కలిగింది, పరిశుద్ధాత్మ ద్వారా సమస్తమంతా కలిగితే ఆయన్ని ఎవరు నేను గుప్పుట్లో విప్పగా నువ్వు విప్పగలవా అని యోబుని అడుగుతున్నాడు దేవుడు. మగశిరస నక్షత్రములు నీకు తెలుసా? పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? సైలెంట్ అయిపోడు యోబు. యథార్థవంతుడినే అటువంటి ప్రశ్నలు వేసి దేవుడు అడుగుతుంటే సైలెంట్ అయిపోడు యోబు.
ఈరోజు నువ్వు నేను ఏ రకంగా ప్రభుని స్తుతిస్తున్నామండి? అర్థమైంది అంశం మీకు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో మనుష్యుడు నువ్వైనా నేనైనా సేమ్. చెప్తున్నా, నాకు ఎక్కువ దొరకదు, వింటున్నా నీకు ఎక్కువ దొరకదు, సేమ్ లెవెల్. అబ్రాహాము చనిపోయాడు, పరదేశంలో ఉన్నాడు. భూమి మీద ఇద్దరు చనిపోయారు, ధనవంతుడు చనిపోయాడు, దరిద్రుడు చనిపోయాడు. ఒక ఆయన ఓ ప్లేస్కి వెళ్ళాడు, ఒక ఆయన ఓ ప్లేస్కి వెళ్ళాడు. నీకు అవగాహన దొరకట్లేదా? నీకు అర్థమైపోతుంది కదా, మనోడిత్తిన పంట ఏంటి? శరీరం అనే క్షయమైన పంట. అందుకని అబ్రాహం అంటాడు, నా కుమారుడా, ఎంత ముదువుగా ఉన్నా చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు అతనితో. నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. ఇంకెలా బ్రతుకుతున్నావా సహోదరులారా, సహోదరిమణులారా, చెల్లెళ్ళారా, అక్కల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా? అసలు ఈ మాట వింటే దుఃఖం వస్తుందండి. యేసోబుని బట్టి వింటేనండి దుఃఖం రావాలి. దుఃఖం. ఏ పంట అయితే విత్తారో, ఇస్మాయేలుకి మిద్యానీలకి వాళ్ళు అమ్మేశారో, దేవుడు మాత్రం తనకు తోడై ఉన్నాడు. దేవుడు మాత్రం అనుదినము అతన్ని వర్ధిలింపలాగా చేశాడు. ఎక్కడైతే నువ్వు పడ్డావో గుర్తుపెట్టుకో, అక్కడే లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధం కలిగి జీవించాలి, సిద్ధపాటులోకి నువ్వు రావాలి. దేవుని యొక్క మాటలు వింటాక నువ్వు సిద్ధపడాలి. మీరు షిప్ చేయకండి, కరెక్ట్గా వినండి. వాక్యం స్పష్టంగా వినండి. మొదటి నుంచి లాస్ట్ ఆమెన్ వరకు కూడా నువ్వు స్పష్టంగా వినాలి వాక్యము. అప్పుడు నీకు ఒక అవగాహన వస్తుంది, నేను ఎలా జీవించాలి ప్రభులో అన్నది నీకు అర్థమవుతుంది. ఈ విషయం, ఈ ప్రసంగం నేను ఎవరికైనా ఎలా చెప్పాలి, పరిచయంగా ఆయన ఏం మాట్లాడారు, సందేశానికి లేకపోతే వర్తమానంకి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాడు, ఆయన ముగింపులో ఏం మాట్లాడాడు అన్నది నీకు ఒక అవగాహన వస్తుంది. చాలా బాధ పెట్టారండి. సందర్భానికి వెళ్దాం. యేసోపు గురించి మనము ఇది మొదటి పార్ట్గా ఇది రాసుకోండి. 2, 3 దేవుడు ఇన్ని దయచేస్తే మనం అన్ని విధాలుగా 4 వరకు మనము ఆయన గురించి మాట్లాడుకుందాం. 4 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. ఒకే భాగంగా 4 గంటల ప్రసంగం అంటే మీరు చూడరు కదా. 10 నిమిషాలు ఎవరైనా సహోదరు ప్రార్థన చేస్తే ఇసుకుడు వచ్చేసి పక్కోలంక కళ్ళు తెరిచి చూసేయటం, తలగోగేసుకుంటాం ఉండలేవు. ఎందుకంటే ఉండటానికి పోవటం కారణం కూడా నువ్వు కదలేండి, నీలో ఉన్న దురాత్మ. అపవాదుగా నిన్ను అస్సలు ఇట్టట్టు కదిలించేస్తూ ఉంటారు. కదిలించేసి వ్యక్తాడు. స్థిరమైన పునాది మీద కట్టబడిన వాడు కాదు వాడు, పైనుంచి నెట్టవేయబడిన వాడు. వాడు నీలో ఉండగా నువ్వు అలా కదులుతూనే ఉంటావు. రైట్, సందర్భానికి వెళ్దాం. ఆ సందర్భానికి వెళ్ళి ముగింపుగా మన జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకుందాం. పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఆయన సంధిలో ఈ మాటలు ముగించుకుని మనం పరీక్షించుకుందాం. మనం అంతా విద్యార్థులము. చెప్పే నేనైనా విను, మీరైనా, ఇదంతా ఒక మనకి మార్గాన్ని తీసుకువెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సహోదరులైన ఆయన మీద ఆయన ఎంతో విశ్వాసం ఉంచలేదు. ఇతన్ని కూడా సేమ్ వీళ్ళు చేస్తున్న చెడ్డ సమాచారము తండ్రికి ఈయన తెలియపరిచాడండి. నిజంగా మాటలు చూస్తే మనం ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము మీరు
రెండో వచ్చిన కాడ నుంచి 3వ లైన్ చదువుతున్నాను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిలహా కుమారుల యొద్ద జిల్పా కుమారుల యొద్ద ఉండును. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చిచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాపనమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించును. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమును అడుగా లేకపోయిరి. ఎలా ఉన్నావు, భోంచేసావా, నాన్నగారు ఎలా ఉన్నారో, నువ్వు మాకు రొట్టెలు తెచ్చావు, నువ్వు తిన్నావా, ఏమీ లేదు. నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, నువ్వు ఇక్కడి నుంచి ఎలా నడిచి వచ్చావు, దేని మీద వచ్చావు. పగ. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఒక ఆయనేమో కోపంగా ఉంటాడు, ఒక ఆయనేమో శాంతిగా ఉంటాడు. చిన్న అతను కోపంగా ఉంటే పెద్ద అతను శాంతిగా ఉంటారు. అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఒక అక్కేమో శాంతిగా ఉంటే ఒక చెల్లెమో స్వార్థంగా ఉంటారు. చెల్లెమో శాంతిగా ఉంటే అక్కేమో స్వార్థపరులా ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు భక్షించుకుంటున్నారు కదా, ఒకళ్ళనొకళ్ళు ఖర్చుకుంటున్నారు కదా, ఒకళ్ళనొకళ్ళని ఎక్కిరించుకుంటున్నారు కదా, ఒకళ్ళనొకళ్ళని ఎక్కిరించుకుని దేవునికి దూరం అయిపోతున్నారు. గుర్తుందా మీకు? గుర్తుందా? ఇప్పుడు జరిగిన సంఘటన మీకు గుర్తుందా? ఒక చిన్నామిని చంపేయటం, మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆవిడ వాళ్ళతో ఏడవటం, పోలీసు కుక్క రావటం. మనిషిని పట్టలేడు కదా, మనిషిని కప్పిపెట్టేసి మనం ఆ జంతువు ఆమె దగ్గరికి వెళ్ళి నించుంటాం. పోలీసులు తీసుకువెళ్తాం. 1 రౌండ్, 2వ రౌండ్, 3వ రౌండ్, థర్డ్ రౌండ్లో నిజం కక్కేయటం, ఒప్పుకుంటాం. వాళ్ళ భర్త వెళ్ళి వాళ్ళని బ్రతిమాలుకుంటాం తప్పైపోయిందని. ఏంటండి, ఏంటి అసలు ఎంత పగ, అంత పగ. నిజంగా స్వార్థం ఏం చేస్తుందంటే అండి, మనిషిని ముందుకు తీసుకుని వెళ్ళదు, ఆ మనిషి కోసం చాడీలు చెప్పేలాగా చేస్తుంది. స్వార్థపరులు అల్టిమేట్గా చూస్తే నిజంగా స్వార్థం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎదరకలదండి. ఏదైనా ఏ విషయమైనా సరే, కుటుంబమైనా, సంఘమైనా, స్థానిక సంఘాల్లో ఉన్న సహోదరులు ఎవరైనా స్వార్థపరులు అయితే అసలు అది స్వార్థపరులు అంటే దేవునికి వాళ్ళకి అసలు సంబంధం ఉండదు. చెడుతనం చీకటైన ముందు నిలవలేదు కదా. కాబట్టి గుర్తుంచుకోండి. నిజంగా ఈ సందర్భం మనము చూసుకుని మన నిజ జీవితంలో ఎలా ఉన్నదో అది కూడా చూసుకుని ముగించుకుందాం. ఇది మొదటి పార్ట్గా కాబట్టి ఈ విషయం అయితే మీకు అర్థమైంది కదా, 37 అధ్యాయం అంతా. ఇప్పుడు వచ్చేయండి నేరుగా 42 అధ్యాయానికి వచ్చేయండి. ఏదైతే విత్తారో, ఏ క్రియ అయితే చేశారో అదే మళ్ళీ వాళ్ళ మీద తిరిగి వచ్చినప్పటికీ వాళ్ళు పశ్చాత్తాపం వచ్చిందండి. పశ్చాత్తాపం వచ్చినప్పుడు నిజంగా ఆ మాట మనం చూద్దాము. 42 అధ్యాయము ఆదికాండము. ఇక్కడ యోసేపు కఠినంగా వాళ్ళ మీద ఉండటం, కరువు రావటం. 42 అధ్యాయం 5వ వచనం. కరువు కనాన దేశంలో ఉండును గనుక ధాన్యము కొని వచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చారు. ఇశ్రాయేల్ అంటే యాకోబు గారి పేరుండోయ్. ఇశ్రాయేల్ అంటే యాకోబు గారి పేరు. రాబోతున్న ఇశ్రాయేల్ పేరు ఎవరు? యేసుక్రీస్తు వారి పేరు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చేసారనుకో, ఈ పద్ధతి చొప్పున మనం అందరం ఇశ్రాయేలులం అయిపోతున్నాం.
నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభుని తెలుసుకుంటావు. నువ్వు తర్వాత బాప్తిసం నీ సంఘ కాపురి ద్వారా నువ్వు తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చిన తర్వాత నిన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. వాక్యం చెప్పే ఒక బోధకుడుగా నిన్ను తీర్చిదిద్దుతాడు. ప్రార్థన అనుభవంలోనికి నిన్ను తీసుకువెళ్తాడు. అనేకులకి దేవుని యొక్క వాక్కును పంచుకునే అర్హతను నీకు ఇస్తాడు. దేవుని పట్ల ఎలా ఉండాలి, నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నీ కుటుంబంతో అందరు కలిపి ప్రార్థన ఐక్యతలో ఎలా ఉండాలన్నది కూడా నీకు దేవుడు తన అడుగుజాడలో నడిపిస్తారు. కాబట్టి ఇక్కడ ఏమి విత్తారో ఆ పంటకు వస్తున్నారు ఇక్కడ. అంతే కదా, మన అంశం వచ్చేసాం కదా. గళతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం ఏం చదువుకుని వచ్చామో ఇంకా నేను తీసుకెళ్ళి చదవలేదు, ఎందుకంటే టైము మనకి అర్థం అవ్వాలి కదా. కాబట్టి 42వ అధ్యాయానికి వచ్చినప్పటికి ఆదికాండము 5వ వచనంకి వచ్చినప్పటికీ 42:5 వచ్చితే కరువు కనాన దేశంలో ఉండును గనుక ధాన్యము కొని వచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఉండును. అప్పుడు ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చెయ్యువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖము నేలను మోపి అతనికి వందనము చేసిరి. వచ్చింది కదా కళ. నా పన నుంచి ఉన్నది, మీ పనులన్నీ కూడా వచ్చి నాకు స్పష్టంగా నమస్కారం చేశాయి. అర్థమైందా? నా పన నుంచి ఉన్నది, మీ పనులన్నీ వచ్చి నాకు నా పనుల చుట్టూరు కూడా నుంచి ఉన్నాయని తన తల్లిదండ్రులతో పంచుకుంటాం, సహోదరులతో పంచుకుంటాం. పగపట్టేశారండి, మరింత పగపట్టేశారండి యోసేపు మీద. ఇది జరిగిపోయింది, వాస్తవంగా జరిగింది. దేవుడి యొక్క ప్రవక్త అయిన మోషే జరిగిన సంఘటన మనకి ఈరోజు నీకైనా నాకైనా ఈ సంఘటన, ఈ సందర్భం విని నువ్వు నేను ఎలా ఉండాలి? వాళ్ళు ఏ పంట అయితే కోసారో అదే పంట కోస్తున్నారు కదా. ఎలా కోసారు వాళ్ళు? ఏం జరిగింది ఈ సందర్భం? 37వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలుకు వానిని అమ్మివేదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమియో చెయ్యరాదని తన సహోదరులతో చెప్పిను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి, ఒప్పుకున్నారు యోధా మాటలో. మిద్యానీయులు అయిన వర్తకుల మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుని పోయిరి. పెద్ద కుమారుడు రూబేను వచ్చారు. ఇప్పుడు రూబేను ఆ గుంటకి తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకుని, ఎంతో కొంత పర్లేదండి రూబేను అంటే అప్పటి వరకు బాగున్నారో, తర్వాత ఆయన పొజిషన్ మారిపోయింది. ఆయన తన యాకోబు ఉపవతినైన ఆమెతో ఆ మంచం ఎక్కటం, దేవునికి అయిష్టమైన పని చేయటం, అతని ఫ్యామిలీ మళ్ళీ మనకి సంఖ్యాకాండంలో కోరహుతో కలిసి మోషే మీద, అహరోను మీద తిరగబడటం, వాళ్ళు తిరగబడితే భూమి నెరవేర్చటం, వాళ్ళందరిని కూడా మింగివేయటం, నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు, దేవుని మాట వినుకోకుండా ఉన్నదని మళ్ళీ యోధా రాసిన పత్రిక మనకి యోధా గారు మనకి ఆ మాటలు మనకి, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోని నడిచిన మార్గం నడిచిరి, బిలాము నడిచిన తప్పుదారుల బహుమానం కోసం నడిచిరి, కోరహు కుమారులు తిరస్కారం బట్టి అని నడిచిరని వాళ్ళకి శ్రమ అని మనకి అక్కడ తెలియపరచడం పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలను మనం చూస్తాం. రైట్. అప్పుడు రూబేను ఆ గుంటకి తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతని బట్టలు చింపుకుని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడి లేడే, అయ్యో నేను ఎక్కడికి పోదుననగా వారు యోసేపు అంగిని తీసుకుని ఒక మేకపులను చంపి దాని రక్తముల అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలుపుట్టంగిని పంపగా వారు తన తండ్రి యొద్దకు దాన్ని తెచ్చిరి. ఇది మనకి
మళ్ళీ రెండో పార్ట్లో మనం చూసుకుందాం. కానీ ఏది విత్తారో ఆ పంటే వీళ్ళు కొయ్యటం జరిగింది. అది ఏ రకంగానో చూసి తర్వాత మన నిజ జీవితంలో మనం ఎలా ఉండాలన్నది మనం అనుమతించుకుని ఈ మాటలు మనం ముగించుకుందాం. రైట్. ముఖ్యంగా 21వ వచనం, 42వ అధ్యాయము ఆదికాండం 21వ వచనం. అప్పుడు వారు నిత్యంగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అయ్యో నేను పాపం చేసిదనంటాడు దావీదు. నెహెమీ గ్రంథం 1వ అధ్యాయంలో నెహెమీ గారు అంటారు, మేమును మా తండ్రి ఇంటి వారు పాపము చేసితిమి అంటారు. సంసోను అంటాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను కరుణించుమంటాడు. పశ్చాత్తాపం. సహోదరులు, పశ్చాత్తాపం అండి. ఏ పంట అయితే కోసారో 11 మంది అదే పంటను వాళ్ళ ముందు జరుగుతున్న శరీర ప్రకారంగా కరువు ప్రకారంగా చూసినప్పటికీ తన సహోదరు గుర్తొచ్చాడండి వాళ్ళకి. మనం అనుకుంటాం మనకు గుర్తు చేస్తాడండి దేవుడు. ఈరోజు నువ్వైనా నేనైనా సహోదరుని మీద పగబట్టినట్లయితే, సహోదరుని మనం చదువుగా చూడకపోనట్లయితే, సహోదరుడితో ఐక్యత లేకపోనట్లయితే ఈ వాక్యం ఈరోజు నీకు దేవుడు నిన్ను సూటుగా మాట్లాడుతున్నాడండి. ఈ మాటలు నువ్వు వినాలి. 21వ వచనం, 42వ అధ్యాయం ఆదికాండము 21వ వచనము 3వ లైన్. అతడు మనల్ని బతుమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచియు వినకపోతిమి, అందువల్ల ఈ వేదన మనకు వచ్చినని ఒకనితో ఒకడు మాటలాడుకుని వెంటనే రూబేను ఎంటర్ అయిపోడండి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చేయకుండాని నేను మీతో చెప్పలేదా? ఆయనను మీరు వినకపోతురు గనుక అతని రక్త అపరాధము మన మీద మోపబడుచున్నదని వారు ఉత్తరం ఇచ్చును. జవాబు ఇంకంటే ఆ దోషం మన మీద పడుతుందయా అని చెప్పారు. ముగింపుగా ఒక మాట నేను మీకు చెప్తానండి. ముగింపుకు వచ్చేసాము ఈ సందర్భంలో. ప్రియ సహోదరులారా, నిజంగా చెప్తున్న మాట మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఎత్తుతామో ఆ పంటే కోస్తాం. నిజం. భయంకరంగా తాగుతూ ఉంటారు. కొన్ని దినాల తర్వాత శరీరము సేకరించలేనప్పటికీ మంచం మీద ఉండి ఆ ముందు జీవితం అంతా గుర్తవుతుంది. ఒకరు భయంకరంగా వ్యభిచారం చేస్తూ ఉంటారు. మంచం మీద పడిన తర్వాత ఆ డాక్టర్ ముందు, ఆ టీవీ ముందు, ఆ ముందు జరిగిన అవన్నీ కూడా నీచమైన పని అంతా గుర్తొస్తుంది. ఒకరు విపరీతమైన అబద్ధాలు ఆడుతూ ఉంటారు. పట్టబడిన తర్వాత పోలీసులకి ఆ అబద్ధాలన్నీ దేవుడు వాళ్ళ ముందు పెట్టి వారి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ఒకళ్ళు హత్య చేస్తూ ఉంటారు. హత్య మనం కళ్ళ ముందే జరిగింది, మనం విన్నాం కదా. నువ్వు పోలీసులు విచారణ చేసినప్పటికి చిన్నమ్మ అని తెలిసినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీలో నుండే ఒక ఆవిడలో ప్రవేశించి అపవాదిగాడు అన్యం పుణ్యని ఆవిడను తీసుకుంటాం జరిగింది చిన్నారని. ఈరోజుని నువ్వు ఈ మాటలు విని మనము ఏది విత్తిద్దామో ఆ పంటే కోస్తాం. కాబట్టి జాగ్రత్త పడదాం, పరిశుద్ధంగా జీవిద్దాం. లోతు దినదినము కూడా నొచ్చుకుందంట. దినదినము అక్రమములు, ఆ కామ వికారమైన వ్యక్తుల దగ్గర ఉన్నా నీతిగా జీవించాడు లోతు. యోసేపు నీతిగా జీవించాడు. నీవు నీతిగా జీవించు. మనము నీతిమంతుడగు ఆయన యొక్క మార్గములో వెళదాం. కాబట్టి ఒక్క వచనాన్ని చదివికి నేను
ముగింపులోకి వచ్చేసాను. ఏం తెలుసుకున్నాం? యేసోపు నమ్మేశారు. ఏ క్రియ అయితే చేశారో అదే పంట వాళ్ళు కరువు రావటం, మళ్ళీ ఆయన ముందు వెళ్ళి నమస్కారం చేయటం, దేవుడు వాళ్ళకి గుర్చేయటం, పశ్చాత్తాపం వాళ్ళ హృదయంలో కలగటం, అది చూసాం. యోబు గ్రంథము 34 అధ్యాయము మనం వచ్చినట్లయితే ముగింపుగా మనము ఈ అంశాన్ని మనం ముగించుకుందాం. యోబు గ్రంథము 34 అధ్యాయం 10వ వచనం, విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించండి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? 34 అధ్యాయం 1వ వచనం, అప్పుడు ఎలుహు మరలా ఇలా చెప్పసాగును, జ్ఞానులారా నా మాట వినండి, అనుభవాషులారా నాకు చెవియొగ్గుడి. అంగలి ఆహారము రుచి చూచినట్లు క్షమించండి, చెవి మాటలు పరీక్షించును అని చెప్పి 10వ వచనం, విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం, సర్వశక్తుడు దుష్కారము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును, అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. ప్రియా దేవుని వాళ్ళారా, యేసోబు యొక్క అంశాన్ని విని నువ్వు కూడా నేను కూడా మన నిజ జీవితంలో జరగబోతున్న సందర్భాలన్నీ బట్టి కూడా దేవుని మహింపరుద్దాం. ఒకవేళ ఇటువంటి క్రూరమైన ఆలోచనలో మనం ఉంటే, సహోదరు మీద మనం పగపట్టిన వారమైతే ఇప్పుడే విడిద్దాం, ఆయనతో ఐక్యత కలిగి జీవిందాం. ప్రభు యొక్క మాటలో నిన్ను నన్ను ఈరోజుని విన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా చెబుతూ, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి పంపించండి, షేర్ చేయండి. ఈ మాటలో అనేకులకి షేర్ చేయండి. ఇది ఒకటే మీ దగ్గర నుంచి కోరుకునేది. అట్టి కృప దేవుడు నీకు నాకు ద్రాక్ష వల్లనే ఉండి, తండ్రికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి, పరిశుద్ధాత్మకు వాళ్ళ యొక్క ఐక్యతనే మనము పొందుకుంటూ, వాళ్ళు ఎలాగైతే నీతిమంతులో మనం అలాగే నీతిమంతులుగా జీవిందాం. ఆయన రాజ్యానికి మనం అందరం కూడా వారసులు అవుదాం. అబ్రాహాం గారు ఎలాగైతే విశ్వాసం కలిగి జీవించారో అలాగే మనము ప్రయాణిద్దాం. మంచి పరుగు పరిగెడదాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. నీతి గల ప్రభు అది నీకే, మనకి, సమస్త ప్రజలందరికీ నీతి కిరీటం దయచేయను. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకి దయచేయను గాక, నాకు నా పరిచర్యకి కూడా దయచేయను గాక. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నాయనా ఈ రోజున తండ్రి యేసోబు యొక్క ఆ సందర్భాన్ని మాకు పంచుకుని ఉన్నావు. మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నన్ను నడిపించేవని నమ్ముచున్నాను. వింటున్న వీళ్ళకి సంయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి, నాకు ఇంకా అనేకమైన అంశాలు ప్రభు వీళ్ళకి చెప్పే అర్హతను దయచేస్తావని, మీరు ఆలస్యమైతే మరొక దినాన్ని మాకు దయచేస్తావని తండ్రి, ఈ ప్రార్థన మీ పాదముల యొద్ద సమర్పించుకుంటూ యేసు క్రీస్తు వారి నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. మరి ఎవరినైనా మనం ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు, బైబిల్ వాస్తవమైన మాటలు. ఇది మన జీవితానికి చక్కనైన మార్గాన్ని చూపిస్తుందని నమ్ముతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.